హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. నేను ఇజ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయి తలంచగా ఎఫ్రాయిము దోషమును సుమరోను చెడుతనమును బయలుపరుచున్నవి. జనులు మోసము అభ్యాసం చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకుందురు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకునడాన్ని తమలో తాము అనుకుందరు. వారు చేయి చెడుతనమును చూసి రాజు సంతోషించను, వారు కలలాడు అధిపతులను విని సంతోషించను. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసిగిన తర్వాత ముద్దంతయు కూడా పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమికి చేసి ఊరకుండినట్లు వారందరూ మానని కామాతృత గలవారై ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. 5వ వచనం. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షరస బలం చేత మత్తిల్లి జబ్బుపడి రాజు తానే అపహాసకులకు చెలికాడాయను. పొయ్యిలో పడినట్లు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రంతా నిద్రపోయినను, ఉదయమున పొయ్యి బాగు మంట మండి కాలుచున్నది, బహు మంట మండి కాలుచున్నదంట. ఇజ్రాయేల్ సహాయం కోసం ఈజిప్టు అస్సూరు దేశాల వైపు చూస్తున్నది. 7 నుంచి 12వ అధ్యాయం వరకు కూడా దేవుడు ఇజ్రాయేల్ పశ్చాత్తాపం చెందడానికి ఎంతో వ్యవధి, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు వారికి. గమనించాలి, పశ్చాత్తాపం చెందితే తీర్పు తప్పించుకోవచ్చు. దేవుడు కఠినంగా మాట్లాడుతున్నాడు, అయినా కానీ వారిని ఎంతో ప్రేమిస్తున్నాడు. తీర్పు వచ్చేటువంటి లోపల వీళ్ళు మార్పు వస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నాడు దేవుడు అన్నమాట. కాబట్టి తీర్పు పాల్పు కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు, మార్పు చెందాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఉత్తర రాజ్యానికి సమరయ ముఖ్య పట్టణం. ఉమ్రి అనేటువంటి రాజు కాలంలో సమరయ రాజధాని నగరం అయింది. ఆహాబ్ రాజు యెజెబెల్ రాణి అక్కడ రాజసౌధం నిర్మించారు. రాజధాని నగరానికి అనువైనటువంటి స్థలం అది. ఈ రోజున అంతా కూడా శిథిలమైపోయింది. ఈ రోజున దేవుని తీర్పు ఆ స్థలంపై ఉన్నది. ఇజ్రాయేలు పాపం అంతవరకు కూడా దాగి ఉన్నది. హోషేయ కాలంలో దేవుడు బట్టబయలు చేస్తున్నాడు. పూర్వం రహస్యంగా చేసినటువంటి పాపాలు ఇప్పుడు బహిరంగంగా చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా. సమాజం అంతా ఇట్లానే ఉన్నది, గమనించాలి ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అందుకే హోషేయ సందేశం అంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నదనమాట. దేవుడు వారిని పరాయి రాజు చెరకు అప్పగించాడు, అయితే దేవుని వాక్యం పాపాన్ని దాచిపెట్టాడు. గమనించాలి, బహిర్గతం చేస్తుంది, పాపాన్ని దాచిపెట్టదు. దేవుని వాక్యం పాపాన్ని దాచిపెట్టడు. ఇక్కడ తమ క్రియల చేత 2వ వచనం, వారు చిక్కబడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను, మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకుంటాను తమలో తాము వాళ్ళు అనుకుంటూ ఉన్నారంటండి. వారు చేయి చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషింతురు అని ఇక్కడ దేవుడు పలుకుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 4వ వచనంలో ముద్దంతా కూడా పొంగు వరకు కూడా పొయ్యిని అధికంగా వేడి చేసి ఊరకుండినట్లు వారందరూ మానని కామాతృత అంటూ ఉన్నాడు. గమనించాలి ప్రియులరా, ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్ విగ్రహారాధన చేత వ్యభిచారం చేత దేవునికి కోపం పుట్టించింది. అందరూ ఒక్కొమ్మడిగా దూరంగా తొలగిపోతూ ఉన్నారు. తాగుబోతాను దేవుని దృష్టిలో హేయమైనటువంటిది, వ్యభిచారం అంతకంటే నీచమైనటువంటిది. కాబట్టి ఇవి చేస్తూనే వారు ఉన్నారు. నాగరికత పేరుతో ఈ 2 పాపాలు చలామణిలో ఉన్నాయి. ఇజ్రాయేలు ఎఫ్రాయిమిక నీ ఆగడం సహించేది లేదు, నీకు శిక్ష విధించబోతున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. 6వ వచనం, తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రంతా నిద్రపోయిన ఉదయమున పోయి బహుగా మంట మండి కాలుచున్నది అని చెప్పి అంటున్నాడు. పొయ్యి కాలినట్లు వారందరూ బహు మంట మండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు. వారు రాజులందరూ కూడా కూలిరి, వారిలో నన్ను స్మరించేవాడు ఒకడునూ లేడు. 8వ వచనం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయిన, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయన. మాడిపోతున్నారన్నమాట. అన్యులు అతని బలమును మృంగివేసినను, అది అతనికి తెలియకపోయిను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను, అది అతనికి తెలియదు. ఇజ్రాయేలుకున్నటువంటి అతియాస్పదం అతని మీద సాక్ష్యము పలుకును.
ఇంత జరిగినా కూడా వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరిగి రాకయున్నారు, ఆయనను వెదకట్లేదంటండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వాయను, వారు ఐగుప్తీయులను పిలుచుకుందురు, అశ్షూరీయుల యొద్దకు వాళ్ళు పోవుదురు. ప్రియులారా గమనించాలి, ఇక్కడ యూదా రాజుల్లో కొందరైనా కానీ మంచి రాజులు ఉన్నారు. 5 యూదా రాజులు ఉద్యమానికి కారకులయ్యారు. అయితే ఉత్తర రాజ్యానికి ఉద్యమం లేదు, ఉద్యమం తేగలిగినటువంటి రాజు లేడు. అక్కడంతా కూడా నిర్జీవమే తాండవించింది. గమనించాలి, ఉత్తర రాజ్యంలో రాజులు కొందరు హత్య గావించబడ్డారు. 9 వంశాలు మారాయి. ఇక్కడ ఉత్తర రాజ్యం యెరోబాముతో మొదలైంది. ఒకరిని చంపి ఇంకొకడు రాజ్యానికి వచ్చాడు. హత్యకు గురైనటువంటి రాజులు కొందరు అంతటితో అంతరించిపోయారు. గమనించాలి ప్రియులారా, అంతరించిపోయారు అక్కడితోటి. ఈ విధంగా ఉత్తర రాజ్యంలో మనం చూస్తున్నాం. ఉత్తర రాజ్యం మీద దేవుని యొక్క శాపం నిలిచి ఉంది. అయితే దక్షిణ రాజ్యం దావీదీయ నిబంధన క్రింద ఉంది. దేవుడు దావీదు వంశరేఖను కొనసాగిస్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఉత్తర దేశపు రాజులలో ఎవరికి దేవుడు అట్టి వాగ్దానం చేయలేదు. గమనించాలి, ఇది దేవుని వాగ్దానం. కానీ అక్కడ ఉత్తర దేశ వాళ్ళకైతే ఈ యొక్క ఉత్తర దేశపు రాజులు ఎవరికి వాగ్దానం చేయలేదు. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. ఇలాంటి కలుపుగోలు ఇక్కడ 8వ వచనం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయబడి అప్పమ్మ వంటి వాడయ్యాడు అని ఇక్కడ బైబిల్లోనే రాయబడినది. జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ ఇజ్రాయేలు జాతి ఒకవైపు వేడి, మరొక వైపు పచ్చి పిండి. ఈ కలయిక మంచిది కాదు. తిరగవేయబడినటువంటి అట్టు ఎఫ్రాయిం అనమాట. తిరగవేయబడకపోతే ఏమవుతుంది మీకు తెలుసు కదా, మాడిపోతుంది. 7వ అధ్యాయం 11వ వచనం, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గొవ్వ అయ్యాడు అంటున్నాడు ఇక్కడ దేవుడు. పిల్లలు గమనించాలి, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నతంగా ఉంటాయి మన పట్ల. ఎప్పుడు కూడా ఆయన ఉత్తమేందని అనుగ్రహిస్తాడు. 12వ వచనం, వారు వెళ్ళగా నేను వారిపై నా వల వేయుదును, ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్లు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించినటువంటి ప్రకారం వారిని శిక్షించుదును అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును. హల్లెలూయా. హృదయపూర్వకంగా నన్ను బతిమాలు కొనక సయ్యల మీద పరుండు కేకల వేదురు, నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలను అని వారు గుంపులు కూడుదురు. 15-16, నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను, వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుని వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విల్లు వలె ఉన్నారు. వారి అధిపతులు తాము పలికినటువంటి గర్వపు మాటల్లో చిక్కబడి కత్తిపాలగుదురు. ఇలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యమునందుదురు. దేవుని యొక్క వలలో ఆకాశ పక్షుల్లాగా పడతారు. దేవుని యొక్క విమోచన ప్రణాళికను వీరు ఖాతరు చేయరు. సజీవ సత్య దేవునికి దూరంగా తిరుగుచున్నారు. ఈజిప్టును, అశ్షూరును ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా, గమనించాలి. ధాన్య ద్రాక్షారసాలకు కరువు వచ్చింది. ఇది దేవుడు వారి మీదకు పంపినటువంటి శిక్ష. ఆహారం లేదని వాపోతున్నారు, కానీ దేవుని తట్టు తిరగరు. వారికి ఎంత బుద్ధి నేర్పినా కూడా అబద్ధాలు మానరు. పనికి రానటువంటి విల్లు. ఇది జాగ్రత్తగా గమనించవలసినటువంటి విధానం, వాక్య విధానం అన్నమాట. కాబట్టి ఇక్కడ వింటున్నారా ప్రియులారా? 7వ అధ్యాయం 16వ వచనంలో, వారి అధిపతులు తాము పలికినటువంటి గర్వ మాటల్లో చిక్కబడి కత్తిపాలు, ఇలాగున వారు ఐగుప్తు దేశంలో అపహాస్యము నొందుతురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ 7వ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. హోషేయ ప్రవచన సందేశం నాడు నేడు మనకెంతో అర్థవంతం. దేవునికి తన ప్రజలను శిక్షించడం ఇష్టం లేదు, వారిని గుణపరచటం, దీవించటం అది ఆయన యొక్క ఉద్దేశం. ఆయనకి ఎంతో ఇష్టం అన్నమాట. దేవుడు న్యాయశీలి, ఆయన నీతి న్యాయములు గలవాడు. ఆయన శాసనాలను ఉల్లంఘించేటువంటి వారిని శిక్షించి తీరుతాడు. దుర్మార్గులైనటువంటి పరిపాలకుల దేశమందు దుర్మార్గాన్ని ఏం చేస్తారు? దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తారు. వ్యభిచారం, త్రాగుబోతాను, అదుపు లేనటువంటి మనోవికారాలు చూసి చెడ్డ రాజులు సంతోషిస్తారు. రాజంతో ప్రజలంతా. కాబట్టి ఇక్కడ ప్రజలెంతో రాజంతా. యథా ప్రజ తథా రాజు అంటారు. అందుకని దేవుడు తనకు ప్రత్యేక ప్రజలను సొత్తుగా ఉండడానికి ఏర్పరచుకున్నటువంటి ప్రజలు పెడద్రోవ పట్టారు.
ప్రియులు గమనించాలి, దుష్ట జీవితం, భ్రష్ట జీవితం గడిపేటువంటి వారు ప్రకృతి సంబంధులై దేవుని విషయాలను వెక్కిరిస్తారంటున్నటువంటి వారు. ఉత్తర రాజ్య చరిత్ర అంతా కూడా రాజకీయ కుట్రలు, హత్యలు. కొందరు రాజులు 2 సంవత్సరాలు కూడా ఏలలేదు. కొందరి రాజ్యకాలం అయితే కొద్ది నెలలే. ఒక రాజు అయితే 7 రోజులు మాత్రమే రాజు. ఉత్తర రాజ్యంలో మీరు గమనించవచ్చు, 7 రోజులు మాత్రమే రాజు అంటండి. అసలేం రాజు? అయితే ఆ రాజుల్లో ఒక్కడు కూడా దేవుణ్ణి వెతకిన రాజు లేడు. ఇజ్రాయేలు ప్రజల బ్రతుకుకు దేవుని యొక్క చిత్తానికి కేవలం వ్యతిరేకం అనమాట. ఒకవైపు ఖాళీ, రెండవ వైపు పచ్చిగా ఉన్నటువంటి అప్పము ఈ యొక్క ఎఫ్రాయిం అని చెప్పి మనకి బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇజ్రాయేలు విదేశాలతో పొత్తు పెట్టుకుని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయింది. ఇజ్రాయేలుకు అనగా ఎఫ్రాయిముకు వయస్సు పైబడుతూ ఉంది, కానీ తాను అలా అనుకోవడం లేదు. గర్వం, అహంకారం నిలువెల్లా కూడా నిండి ఉంది. ఇది గమనించదగ్గ విషయం ప్రియులారా. నిలువెల్ల నిండి ఉంది. దేవునికి మరి దగ్గరకు వస్తుంది, కానీ తప్పుడు ఉద్దేశాలతో దేవునికి ఇష్టం కానటువంటి రీతిగా దేవుణ్ణి వెతుకుతుంది. పద్ధతులు మంచివి కావు. మహాశక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి సహాయం అడగటం, మరి అడగకుండా సైనిక పరంగా సంబంధం పెట్టుకుందామని చెప్పి అస్సూరును కోరింది. శక్తిమంతుడైన దేవుని చూడకుండా వారి బాధల నుంచి వారిని విడుదల చేయాలని చెప్పి ఉన్నా కానీ దేవుడు అలా చేయలేకపోయాడు. వారి ప్రవర్తన వల్ల అది అసాధ్యమైంది. వారు తమ బాధలను బట్టి ఏడ్చారు, తమను చూచి తామే జాలిపడ్డారు. వాళ్ళ మీద వాళ్ళే జాలిపడేటువంటి స్థితికి దిగజారిపోయారు. ఇజ్రాయేలు దేవుని ప్రజలు. దేవుడు వారికి ఎన్నో మేలులు చేశాడు. వీరికి దేవుని దీవెనలు కావాలి, కానీ దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని అన్వేషించరు. దీవెనలు రాకపోతే సనుగుతారు. దేవుడు మేలు చేస్తే దానికి సరైన ప్రతిస్పందన మాత్రం వీరి నుంచి రాదు. ఏదైనా సమస్య వస్తే మాత్రం వెంటనే దేవుణ్ణి నిందిస్తారు, సనుగుతుంటారు. దేవుణ్ణి మరి అన్వేషించడం మానేస్తూ ఉంటుంటారు. దేవునికి దూరం అయిపోతుంటుంటారు కదా. మనలో చాలామంది ఇజ్రాయేల్ ప్రజల్లాగానే ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. ప్రియులు గమనించాలి, దేవునికి అంతా తెలుసు, ఆయన సమస్తం ఎరుగును. ఈ సంగతి ఇజ్రాయేలు మర్చిపోయారు. మనము అంతే, ఎవరూ చూడటం లేదులే అని చెప్పి ఏదో చేస్తాము. మానవులమైన మనం దేవుడు పాపం పైన కఠినమైనటువంటి చర్యను ఆయన తీసుకుంటాడు. ఇది సత్యం. ఈ సత్యాన్ని గ్రహించాలి. శోధనలు ఎదురైనప్పుడు దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి చైతన్యం మనకుంటే శోధనను సులభంగా జయించగలుగుతాం. దేవుని కంటికి మరుగైనటువంటిది ఏదీ లేదు. హోషేయ తన జీవితకాలంలో 3 హత్యలను చూశాడు. హోషేయ గారు తన జీవితకాలంలో 3 హత్యలను చూశాడు అనమాట. జకర్యా, సల్లూము, సెకహ్య అనేటువంటి 3 దారుణంగా హత్యగావించబడ్డారు. జకర్యా మరి యెరోబాము కుమారుడు. వీరు దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని విస్మరించినందున వీరి విదేశీ, స్వదేశీ రాజకీయాలలో ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించదగ్గ విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. కాబట్టి ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. అన్యులతో వైవాహిక సంబంధం పెట్టుకొని మరి అన్య పద్ధతులు నేర్చుకొని అవలంబింపసాగాడు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారితో సహవాసం చేసేటప్పుడు వారి ప్రభావం నీ మీద పడకుండా జాగ్రత్తగా ఉండాలి. సహవాసం చేయొద్దని కాదు, కానీ ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం. ఈ లోకంలో జీవించాలి, కానీ స్నేహం చేయకూడదు. వారిపై దేవుని ప్రభావం పడేటట్లు మనం పాటుపడాలి. గర్వం, అహంకారం ఉన్నటువంటి వ్యక్తి ఎవరిని సహాయం అడగడు. దేవుణ్ణి సైతం ధిక్కరిస్తాడు. దేవుడు నిన్ను చేశాడు, ఆయనపై ఆధారపడు. విగ్రహం నీవు చేసింది, దానిపై ఆధారపడవద్దు. ఈ సత్యాన్ని గ్రహించాలి. గర్వం పోతేనే కానీ పాపికి పశ్చాత్తాపం కలగదు. ఇజ్రాయేలు రాజు అయినటువంటి మొనహేము ఇక్కడ గమనించాలి. అస్సూరు రాజుకు లంచమిచ్చి తనకు సాయం చేయమని చెప్పి అడిగాడు. మరి హోషేయ రాజు ఈజిప్టు సాయం కోరాడు. ఇక్కడ ఇజ్రాయేలు రాజు ఈ విధంగా పరాయి రాజుల సహాయం కోసం అడిగారు. దేవుని సాయం కోరితే ఎంత బాగుండేది. దేవుడు లేనటువంటి జీవితం వంగని విల్లు వంటిదనమాట. దేవుడు నడిపించకపోతే మనిషి మోసంతో, స్వార్థంతో నిండిపోతాడు. వింటున్నారా? దేవుడు కాబట్టి మనమేమి అవ్వాలనుకుంటున్నాడో ఆ స్థితిగా మనం ఎదగాలంటే దేవుడే మనల్ని నడిపించాలి. వేరే విధానం ఏది పని చేయదు. మానవునికి ఆనందము, తృప్తి ఎక్కడ ఉన్నాయంటే దేవుని యందే లభిస్తాయి. ఆస్తిపాస్తుల ద్వారా మనకి మరి స్వయం కృషి ద్వారా కానీ, మానవ సంబంధాల ద్వారా కానీ ఎన్నటికీ సంపూర్ణమైన సంతృప్తి మనకు లభించదు, కలగదు. పరలోకం వైపు చూడు, మహోన్నతుడైన దేవుని వైపు చూడు. ఆయనే నీ అక్కర్లన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి వాడు, తీర్చేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మరి హోషేయ గ్రంథం మారు మనసును, పశ్చాత్తాపాన్ని ఎక్కువగా బోధిస్తుందని మనకు తెలియజేస్తున్నాడు. వెనుకబడినటువంటి విశ్వాసులారా, దేవుని యొద్దకు ఉన్నటువంటి మరి ఆ ఉన్నపాటును మీరు రండి అని చెప్పి ఈ గ్రంథం ఉపదేశిస్తుంది. వెనుకబడిపోయి రండి. హోషేయ కుటుంబ సమస్య ఈ ప్రవక్త ప్రబోధాలకు దృష్టాంతమైంది.
గమనించాలి. ఆ కుటుంబంలో ఉన్న సమస్య ఇజ్రాయేలుకు పాఠం నేర్పిస్తుందన్నమాట. ఇజ్రాయేలుతో దేవుడు చేసినటువంటి నిబంధన వివాహ నిబంధన వంటిదే. గోమెరు పిల్లలను కన్నటువంటి తరువాత కూడా పాత వీటిలతో లేచిపోయింది. హోసేయ ఆమెను విడుదల చేసి మళ్ళీ గొప్ప మూల్యం చెల్లించాడు. ఇది గమనించదగ్గ విషయం. ఇక మీదట ఆమె మరలా లేచిపోకుండా హోసేయ శాశ్వతమైన నిబంధన చేసుకున్నాడు. అలాగే ఇజ్రాయేలు తిరిగి దేవుని వద్దకు రావాలని చెప్పి ఇప్పుడు ఇక్కడ మరి ఇజ్రాయేలుతో దేవుడు శాశ్వత నిబంధన చేసుకోగోరుతున్నాడు. ఈ గ్రంథ సారాంశం అంతా కూడా 2 మాటల్లో నిక్షిప్తమైనది. లో అమ్మి అనగా నా ప్రజలు కారు. అమ్మి అంటే నా ప్రజలు, నా జనులు. వారు తిరిగి వస్తే అమ్మి, రాజకపోతే లో అమ్మి. తిరిగి వస్తే అమ్మి, రాకపోతే లో అమ్మి అనమాట. వాళ్ళు వస్తే అమ్మి, రాకపోతే లో అమ్మి అనమాట. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 16 వచనాలు ఇజ్రాయేల్ యొక్క నైతిక భ్రష్టత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఉన్నాయి. ఇజ్రాయేల్ యొక్క విగ్రహారాధన మనస్తత్వం మరి వాళ్ళు పండించినటువంటి విషపు పంట ఎంత దారుణమైందో దృష్టాంత సహితంగా ఇక్కడ చూపబడింది అనమాట. ఎఫ్రాయిం అన్యులతో కలిసిపోవడంలో ఎంతో నైతికమైనటువంటి ఆధ్యాత్మికమైన సమస్యలు పుట్టుకొచ్చాయి. దేవుడు వారిని అక్కరకు రానటువంటి పిల్లలు అంటూ ఉన్నాడు. అధిపతులు, గర్విష్ఠులు, చివరికి ఈజిప్టులో నగుబాట్లు మనకి ఈజిప్ట్లో వాళ్ళు అగుబాట్లు పాలైపోయారు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారు గమనించాలి. ఇక్కడ రొట్టెలు కాల్చువాడు నిద్రపోయినను అనేటువంటి మాటలు మనం తర్జుమా చేస్తున్నటువంటి విధానాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. రొట్టెలు కాల్చువాడు అనేటువంటి మాట తన వ్యభిచారం ద్వారా చెడు వర్ధిల్లేటట్లు అనుమతించినటువంటి రాజుకు సూచన కావచ్చు అనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి అర్థవంతమైనటువంటి మాటలుగా మనకి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలని మనం చూస్తూ ఉన్నాం. 15-16 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నేను, వారు అనేటువంటి మాటలకు వైరుధ్యం రెండోసారి ఉందన్నమాట. అంటే బలమైనటువంటి దేశంగా ఉండేలాగా దేవుడు ఇజ్రాయేలుకు బుద్ధి నేర్పాడు. కానీ వారు తమ యొక్క బలాన్ని ఆయన మీదకే విరోధంగా తిప్పిపెట్టారు. హల్లెలూయా. ఇక్కడ జౌకిచ్చినటువంటి విల్లు బాణాలను లక్ష్యానికి సూటిగా పంపలేనట్లుగా ఇజ్రాయేలు అధిపతులు పనికి రాకుండా పోయారు. కీర్తన 78:57లో చూడొచ్చు. ఇజ్రాయేలు గర్వపు మాటలు దేవునికి లేక ప్రవక్తలకు విరోధంగా వారు మాట్లాడినటువంటి చెడ్డ మాటలను చూసిస్తూ ఉండొచ్చు. గమనించాలి ప్రియులారా. పర్యవసానంగా వచ్చేటువంటి హేళన, వారు ఐగుప్తును ఆ సహాయం కోరినప్పుడు, వారు నాశనం అయినప్పుడు వారి అనుభవంలోనికి వస్తూ ఉందన్నమాట. ఈ విషయాన్ని అంతా కూడా దేవుడి మాటల ద్వారా మనం బలపరచును గాక. ఆమేన్.